హలో అండి, అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. దిస్ ఇస్ ప్రొఫెసర్ గౌతమి అండ్ థ్యాంక్ యూ అండి ఫర్ ద లాస్ట్ వీడియోస్ విచ్ యూ హ్యావ్ గివెన్ రెస్పాన్స్ టు మీ. ఓకే, today we are going to learn about the one hormone that is called as ghrelin hormone. Ghrelin hormone also called as hunger hormone, or also it is also been called as peptide hormone. Okay, so mostly మనకి అంటే ఏ హార్మోన్ ఏ ఫంక్షన్ చేస్తుంది అనేది సైన్స్ స్టూడెంట్స్కి అయితే అవేర్నెస్ ఉంటుంది. నార్మల్ పీపుల్కి మనకి అంత అవేర్నెస్ ఉండదు కాబట్టి తెలియదు. సో టుడే జస్ట్ ఐ గివ్ యూ ఎన్ ఇన్ఫర్మేషన్, జస్ట్ స్మాల్ పిన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ రిగార్డింగ్ ఆఫ్ యువర్ గ్రెలిన్ హార్మోన్. ఓకే, సో మన స్టమక్లో లైనింగ్ సెల్స్ ఉంటాయి. ఓకే, ద స్టమక్ కన్సిస్ట్ ఆఫ్ యువర్ లైనింగ్ సెల్స్ విచ్ సెక్రీట్స్ ద గ్రెలిన్ హార్మోన్. ఓకే, సో ఎప్పుడైతే ఈ గ్రెలిన్ హార్మోన్ రిలీజ్ చేసినప్పుడు ఈ హార్మోన్ ఏం చేస్తుంది అంటే విచ్ ఈస్ travels to the brain. Okay, travels to the brain. So once it is travel to the brain consists of your hypothalamus. అంటే మన బ్రెయిన్ లో హైపోథలామస్ ఉంటుంది. సో హైపోథలామస్ కన్సిస్టింగ్ ఆఫ్ యువర్ గ్రెలిన్ రిసెప్టర్స్. ఓకే, సో వాట్ రిసెప్టర్స్ డస్ డూ ఇంటూ ఆఫ్ యువర్ బాడీ? రిసీవ్ ద సిగ్నల్స్. ఓకే, ఎప్పుడైతే గ్రెలిన్ హార్మోన్ బ్రెయిన్కి వెళ్ళి ట్రావెల్ చేసి గ్రెలిన్ రిసెప్టర్స్ని హైపోథలామస్లో రిసీవ్ చేసుకుంటాయో, సో ఈ గ్రెలిన్ రిసెప్టర్స్ ఏం చేస్తాయంటే ఇమీడియట్లీ దే ఆర్ ట్రిగరింగ్ ఆఫ్ యువర్ సిరీస్ ఆఫ్ యాక్షన్ అండ్ విచ్ ఈస్ హెల్పింగ్ ఫర్ ప్రాంప్ట్ సీకింగ్ ఆఫ్ యువర్ ఫుడ్. ఓకే, సో దట్ ఈస్ ద వే గ్రెలిన్ హార్మోన్ విచ్ ట్రావెల్స్ ఇన్ టు ద బ్రెయిన్. సో అంతేకాకుండా దిస్ సేమ్ గ్రెలిన్ హార్మోన్ విచ్ ఆల్సో ప్లేస్ ఏ మేజర్ రోల్ ఇన్ టు ఆఫ్ యువర్ స్టమక్ ప్రిపేరింగ్ ద ఫుడ్ ఫర్ ఫంక్షన్. ఓకే, సో హౌ ఇట్ ఈస్ ప్రిపేరింగ్ ద ఫుడ్? సో వన్ ఈస్ ఫర్ preparing the seeking of your food, in the sense one is the gastric motility and second one is the gastric acid secretion. Okay, so gastric motility అంటే ఏంటి? మనకి ఆకలేసినప్పుడు మన స్టమక్లో ఒక గుర్రమని ఒక శబ్దం వస్తుంది. ఓకే, దట్ ఈస్ కాల్డ్ as గ్రోలింగ్ సౌండ్ అంటాం. అంటే జనరల్గా మన పేరెంట్స్ చెప్తారు, లేకుంటే మనం అంటూ ఉంటాం, నాకు ఒక సౌండ్స్ వస్తున్నాయి, నా స్టమక్ హంగర్ కాలిసిని స్టిమ్యులేట్ చేస్తుంది అంటాం. సో ఎందుకు స్టిమ్యులేట్ చేస్తుంది అంటే దట్ ఈస్ బికాస్ ఆఫ్ యువర్ గ్రెలిన్ హార్మోన్. ఓకే, సో ఎప్పుడైతే ఈ గ్రెలిన్ హార్మోన్ ఇంక్రీజింగ్ ద గ్యాస్ట్రిక్ మొటిలిటీని ఇంక్రీజ్ చేసిందో, సో అప్పుడు ఏమవుతుందంటే మన స్టమక్లో ఉన్న కండరాలు సంకోచ వ్యాకోచం చెంది మన ప్రిపేరింగ్ అంటే సీకింగ్ ఫర్ ది ఫుడ్. ఓకే, సో నెక్స్ట్ వన్ యాసిడ్ సెక్రేషన్ వచ్చినప్పుడు కూడా మనకి ఆకలి అనేది పుడుతుంది. ఓకే, సో దిస్ ఈస్ ద వే ద గ్రెలిన్ ఆల్సో ప్లేస్ ఏ role into the stomach for the seeking of the food. Okay, the way that is first function is the increasing the gastric motility and second one is the gastric acid secretions. Okay, so next అంటే what do you understand here? Ghrelin is the hormone which plays a major role and releasing from the lining of the stomach cell traveling to the brain. Okay, then hypothalamus receiving the signals through the through the ghrelin receptor and which is triggering for the series of action. So again the same ghrelin which plays a role for the receiving of the food into the stomach in the two ways, that is the gastric motility and gastric acid secretion. Okay, so ఇది మన గ్రెలిన్ ఫంక్షన్. ఓకే, ఎప్పుడు మనకి గ్రెలిన్ హార్మోన్ రిలీజ్ అవుతుంది అంటే మనకి ఎప్పుడైనా హైపోగ్లైసెమిక్ కండిషన్స్లో, లైక్ మనకి షుగర్ లెవెల్స్ డౌన్ అయినప్పుడు, మనం వెయిట్ లాస్లో ఉన్నప్పుడు. ఓకే, మనం జనరల్గా వెయిట్ లాస్ కోసం కొన్ని డైటరీ మోడిఫికేషన్స్ చేసుకుంటాం. సో అలాంటప్పుడు దెన్ లేకుంటే ఫాస్టింగ్లో ఉన్నప్పుడు, ఇలాంటి టైంలో మన గ్రెలిన్ హార్మోన్ ఏం చేస్తుంది అంటే మన ఫుడ్ తీసుకోమని ఒక సెక్రీషన్స్ని రిలీజ్ చేస్తూ ఉంటుంది. ఓకే, ఫ్రమ్ ద స్టమక్. ఓకే, అంటే స్టమక్ నుంచి గ్రెలిన్ హార్మోన్ రిలీజ్ అయ్యి బ్రెయిన్కి సిగ్నల్స్ పంపించి నువ్వు ఫుడ్ తీసుకో అని చెప్తుంది. అప్పుడు మన స్టమక్ కూడా ఏం చేస్తుందంటే మన బాడీలో ఉన్న స్టమక్లో ఉన్న మొటిలిటీ సెక్రీషన్స్ని ఇంక్రీజ్ చేస్తుంది, అట్ ద సేమ్ టైం యాసిడ్ సెక్రీషన్ని ఇంక్రీజ్ చేస్తుంది. ద వే వీ ఫిల్ ద స్టమక్. ఓకే, సో మనం ఎప్పుడైతే స్టమక్ని ఫిల్ చేసుకుని మన హంగర్ని ఫిల్ చేసుకుంటామో అగైన్ గ్రెలిన్ విల్ బి సప్రెస్ and been back to the normal function. Okay, so this is regarding the ghrelin function. Hope you everybody has understand. Thank you Andy, thank you so much for your response. Okay, so inka edaina doubts unte please DM to me and comment to me.
సో దిస్ ఇస్ ప్రొఫెసర్ గౌతమి. ఓకే, నెక్స్ట్ వీడియోస్ కూడా నేను simultaneously I will give the some tips how to modify up your lives. At the same time I will concentrate on education also. Thank you once again.